హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 14వ అధ్యాయం 31వ శ్లోకం నుంచి చూద్దాము. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు యోగ పద్ధతిని గురించి వివరించారు. ఉత్తమమైనటువంటి యోగ విధానం గురించి వివరించారు ఉద్ధవ గీతలో ఉద్ధవుడికి. సో ముక్తిని సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి జ్ఞాన ప్రక్రియ ద్వారా, కర్మ ప్రక్రియ ద్వారా, ధ్యాన ప్రక్రియ ద్వారా ఒకవేళ ప్రయత్నం చేసినప్పటికీ కృష్ణుణ్ణి ధ్యానించిన వాడితో సమానం కాదు. కృష్ణుడి యొక్క విశుద్ధమైనటువంటి భక్తిని చేసినటువంటి వాళ్ళతోటి ఎప్పటికీ కూడా సమానం కారు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకున్నాం. ఎవరైతే నిరంతరం శ్రీకృష్ణ భగవానుని స్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి పొందగలరు, వాళ్ళు మాత్రమే భగవంతుణ్ణి వశపరుచుకోగలరు అనేటువంటి విషయాన్ని కూడా భగవంతుడు తెలియచేయడం అనేటువంటి జరిగింది. ఇలాంటి ఒక విశుద్ధ స్థితి నుంచి పతనం చెందటానికి కారణం ఇంద్రియార్థాల సంపర్కం. ఎవరైతే ఇంద్రియార్థాల సంపర్కంలోకి వచ్చి వాళ్ళు ఆ ఇంద్రియార్థాలని అనుభవించాలి అనేటువంటి ఒక కోరికతో వాళ్ళు చేస్తున్నటువంటి కర్మల కారణంగా వాళ్ళు పతనం చెందుతున్నారు. ఓకే, సో ఈ విధంగా ముక్తికి సంబంధించి భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం గురించి, భక్తుడి యొక్క ఉత్తమమైనటువంటి స్థితి గురించి శ్రీకృష్ణ భగవానుడు వివరించారు. ఆ తర్వాత ఇప్పుడు ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. సో ఓకే, నీకు భక్తుడవ్వాలి, నీకు భక్తుడవి నిన్నే నిరంతరం ధ్యానించాలి, నిన్నే నిరంతరం స్మరించాలి. సో ఇప్పుడు అది ఎలా సాధ్యం? ఏ రూపాన్ని ధ్యానించాలి? మనందరికీ కూడా మళ్ళీ భగవంతుడికి సంబంధించినటువంటి అనేక తర్కాలు ఉన్నాయి, అనేక సిద్ధాంతాలు ఉన్నాయి, అనేక మంది గురువులు ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి స్వయంగా భగవంతుడు ఏం చెప్తున్నారో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఎవరిని ధ్యానించాలి, ఏ రూపాన్ని ధ్యానించాలి, ధ్యానిస్తే ఎలా ధ్యానించాలి అనేటువంటి విషయం మీద మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. ఈరోజు ఆ ప్రశ్న ఏంటో తెలుసుకుందాం. ఆ ప్రశ్న తెలుసుకుంటే మనకి ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి దానికి సమాధానంతో. ఓకే, 31వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. శ్రీ హరే కృష్ణ ఉద్ధవ ప్రభు. ఉవాచ శ్రీ ఉద్ధవవాచ. యథా త్వామరవిందాక్షా యాదృశం వా యథాత్మకం యదా త్వామరవిందాక్ష యాదృశం వా యదాత్మకం ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి. ధ్యాయేన్ముక్షురేత్మన్నే ధ్యాసం త్వం వక్తుమర్హసి. హరే కృష్ణ. శ్రీ ఉద్ధవుడు పలికెను, అరవిందాక్ష శ్రీకృష్ణ, మోక్షవాంఛితుడు ఏ పద్ధతి ద్వారా నిన్ను ధ్యానించవలను? అతడు చేసేది ధ్యానం ఎట్టి విశేష స్వభావమును కలిగి ఉండవలెను? ఏ రూపమును అతడు ధ్యానించవలెను? దయచేసి ఈ ధ్యాన విషయమును నాకు వివరించవలసినది. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భాష్యము. భక్తుల సాంగత్యంలో తనకు అనర్చినటువంటి ప్రేమయుత సేవ తప్ప అన్యమైన ఏ ఆత్మానుభవ విధానమైనను పనిచేయబోదని దేవదేవుడు ఇదివరకే విపులముగా వర్ణించినాడు. అయినచో ఉద్ధవునుడు ఎందుకు తిరిగి జ్ఞాన విధానం గురించి పరుగుచున్నాడని ఎవరేని అడగవచ్చును. ఇతర అన్ని విధానముల కన్నను భక్తి యోగమే సర్వశ్రేష్టమైనని గమనించినంత వరకు మనుజుడు దానిని సౌందర్యమును పూర్ణత్వమును పూర్తిగా ఎరగజాలడని ఆచార్యులు వివరించేది. తులనాత్మక నివేదనచే భక్తుడు భక్తి యోగము నెరిగి పూర్తిగా పరవశులవుచుందరు. ఉద్ధవుడు ముముక్షుల కొరకు ప్రశ్న అడిగినప్పటికీ అతడి మాత్రము వాస్తవంగా ముముక్షువు కాడనియు, పైగా భగవత్ ప్రేమ స్థితిలో లేని వారి లాభము కొరకే అతడు ఈ ప్రశ్నలు అడుగుచున్నాడనియు తప్పక ఎరగవలెను. ఉద్ధవుడి జ్ఞానమును తన ఎరుగు కొరకే అడగగోరినాడు. మోక్షమునకే యత్నించి వారలు దాని ద్వారా పరీక్షితులై దేవదేవుని విశిష్ట భక్తి యోగ పదమును వైపునకు మరలగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మోక్షవాంఛితులైన మోక్షవాంఛితులైనటువంటి వారు ఏ పద్ధతి ద్వారా నేను ధ్యానించాలి, ఆ ధ్యానం యొక్క విశేష స్వభావం ఏమిటి, ఏ రూపంలో ధ్యానించాలి, ఏ రూపాన్ని ధ్యానించాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఎందుకు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు?
ఇలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరం ఏంటి? ఇంతకు ముందే చెప్పారు కృష్ణుడు నన్ను ధ్యానించు, నా రూపాన్ని ధ్యానించు, నిరంతరం నన్నే స్మరించు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. మరి ఇక తెలియజేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఈ ప్రశ్న అడుగుతున్నారు అని అంటే, ఒక్కొక్కరికి ధ్యాన ప్రక్రియ ద్వారా ముక్తిని సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ కోసమని ఈ ప్రశ్న అడుగుతున్నారు అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఎవరైతే విశుద్ధ భక్తి యోగంలోకి రాలేదో, ఎవరైతే విశుద్ధ భక్తులు కాలేదో, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ సరి అయినటువంటి ప్రక్రియ అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ జ్ఞానం అనేటువంటిది ఇప్పుడు ఏదైతే కృష్ణ భగవానుడు తెలియజేస్తారో అది వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళు తిరిగి భక్తి యోగంలోకి రాగలరు, వాళ్ళు తిరిగి విశుద్ధ భక్తులు అవ్వగలరు అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రశ్న అడగడం అనేటువంటిది చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ సుకోమల మాతాజీ. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच సమాసన ఆసీన సమకామో యథా సుఖం समासनासीनः समकायो यथा सुखम् హస్తాపుత్సంగ ఆధాయ స్వనాసాగ్ర స్వనాసాగ్రకృతే క్షణః हस्तावुत्सङ्गादाय स्वनासाग्रकृते क्षणः ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుంభకరేచకై प्राणस्य शोधयेन्मार्गं पूर्णकुम्भकरेचकैः విపర్యయేణాపి విపర్యయేణాపి శనైరభ్యంతి విపర్యయేణాపి శనైరభ్యసేన్నిర్జితేంద్రియః विपर्ययेणापि शनैरभ्यसेन्निर्जितेन्द्रियः నిర్జితేంద్రియ భగవానుడు పలికెను. మరీ ఎత్తుగా కాని మరీ పల్లంగా కాని లేనట్టు సమతల ఆసనముపై కూర్చుండి శరీరము సమముగా నిలిపినను యథాసుఖముగా నుండి ఒడిలో చేతులను పెట్టుకొని నాసికాగ్రంపై దృష్టిని కేంద్రీకరించి మనుజుడు పూరక కుంభక రేచకముల చేతను పిమ్మట రేచక కుంభక పూరకముల చేతను ప్రాణవాయు పథమును శుద్ధి చేయవలెను. ఇంద్రియములను పూర్తిగా నిగ్రహించిన వాడే అతడు ఆ విధముగా క్రమంగా ప్రాణాయామమును అభ్యసించవలను. త్రిపద్ వారి భాష్యం. ఈ పద్ధతిని అనుసరించి అరచేతులను ఊర్ధ్వముగా ఒకదానిపై ఉంచుకొనవలెను. ఈ విధంగా మనస్సు యొక్క స్థిరత్వం సాధించుటకు మనుషుడు యాంత్రికమైన శ్వాస నియంత్రణ ద్వారా ప్రాణాయామమును అభ్యసించవలను. అంతర్నిక్షో బహిర్దృష్టి స్థిరచిత్త సుసంగత అని యోగ శాస్త్రం నందు తెలుపబడినది. అనగా సాధారణంగా బాహ్యంనే దర్శించే చూపును అంతర్ముఖంగా కావించవలను. ఆ విధముగా మనస్సు స్థిరత్వం పొంది పూర్తిగా నియంత్రించబడను. హరే కృష్ణ. ప్రాణాయామం గురించి చెప్తున్నారు. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామం అన్నీ వచ్చేసాయి ఇందులో కదా. సో ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలి. ఓకే, సో గాలిని ఏ విధంగా పీల్చాలి, ఏ విధంగా వదిలేయాలి. నాసికాగ్రముపై దృష్టిని కేంద్రీకరించి మనుషుడు పూరక కుంభక రేచకముల చేతను పిమ్మట రేచక కుంభక పూరకముల చేతను అంటే గాలి పీల్చడం, గాలి వదిలేయడం, ఈ రెండిటి గురించి చెప్తున్నారనమాట. సో ఈ విధంగా శుద్ధి చేయాలి ఇంద్రియాలని అని చెప్తున్నారు ప్రాణాయామం ద్వారా. ఓకే, నెక్స్ట్ ధ్యాన యోగ ప్రక్రియ చెప్తున్నారు 34వ శ్లోకం. ప్రమీల మాతాజీ. హృద్యన్విచ్ఛిన్నమోంకారం ఘంటానాదం భిసోర్నవత్ హృద్యన్విచ్ఛిన్నమోంకారం ఘంటానాదం విశోర్ణవత్ ప్రాణేనోధీర్య తత్రాథాత్ పునః సంవేశయత్స్వరం ప్రాణేనోదీర్య తత్రాథ పునః సంవేశయేత్ స్వరం. మనుజుడు మూలాధార చక్రం నుండి ప్రాణవాయువును కమలతూడు నందలి తంతువుల వలె అవిచ్ఛిన్నముగా పైకి నడుపుచు హృదయంను చేర్చవలను. అచట ఓంకారము ఘంటానాదము వలె నెలకొనియుండును. ఆ విధముగా అతడు పవిత్ర ఓంకారమును 12 అంగుళములు పైకి తీసుకొని వెడలి అచట దానిని స్వరముతో జతకూర్చవలను. భాష్యము. యోగ విధానము కొంత సాంకేతికము నిర్వహించుటకు అతి కఠినము అయినట్లు కనబడుచున్నది. 15 సంస్కృత భాష స్వరములు పూర్తయిన తరువాత ఉచ్చరించడి నాసికాధ్వనిని
అనుస్వరము అను పదము సూచించును. ఈ పద్ధతి యొక్క పూర్తి వివరణము అత్యంత జటిలమైనది. అంతేగాక నిశ్చయముగా ఈ యుగమునకు తగనిది. పూర్వయుగములలో ధ్యాన సాధన చేసిన వారు సాధించిన దానిని ఈ వర్ణన ద్వారా మనము తెలుసుకొనవచ్చును. అయినను అది తెలుసుకొనినప్పటికీ మనము మాత్రం ప్రస్తుత యుగమునకు చెప్పబడిన సరళము త్రుటి రహితమునైన ధ్యాన పద్ధతికే, అనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది మహామంత్ర జపమునికే అంటి పెట్టుకొనవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. ఓకే. సో మూలాధార చక్రం నుంచి ప్రాణవాయువుని కమలతూడు నందలి తంతువులు వలె అవిచ్ఛిన్నముగా పైకి నడుపుచు హృదయమును చేర్చవలెను. అచట ఓంకారము ఘంటానాదము వలె నెలకొని ఉండును. ఆ విధముగా అతడు పవిత్ర ఓంకారమును 12 అంగుళములు పైకి తీసుకొని వెడలి అచట దాని స్వరముతో జత కూర్చవలెను. అంటే ప్రాణవాయువును కింది నుంచి పైకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ గురించి చెప్తున్నారు. సో ఇదేమి చాలా ఈజీ అని అనుకుంటున్నాం కదా, ఇదేం చాలా ఈజీ కాదు, ఇది చాలా కష్టతరమైనది. సో ఇది మోక్షాన్ని పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయాల్సింది. ఎందుకంటే ఆత్మని కింది వైపు నుంచి తీసేయకుండా శరీరంలో నుంచి పై భాగం నుంచి తీయాలి, ఆత్మని బయటికి తీసుకురావాలి. అందుకని ఆత్మని ఎలా కావాలంటే అలా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి యోగ ప్రక్రియ ద్వారా వాళ్ళు మూవ్ చేయగలరు. హృదయస్థానం వరకు కనుక ఆత్మను కనుక తీసుకొచ్చినట్లయితే అక్కడ ఓంకార ఘంటానాదంతో వాళ్ళు జత కూర్చాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క పవిత్ర ఓంకారమును 12 అంగుళములు పైకి తీసుకొని వెడలి అచట దానిని స్వరముతో జత కూర్చవలెను. అంటే మనం ఉచ్చరించేటువంటిది, లోపల నుంచి వినిపించేటువంటిది ఒకేలా ఉండాలన్నమాట. ఆ రెజనెన్స్లో అక్కడికి తీసుకురాగలగాలి. ఓకే. కానీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో అంటే, ప్రస్తుత యుగానికి ఇది కష్టం. ప్రస్తుత యుగంలో మనం చేయాల్సినటువంటి పద్ధతి ఏమిటి అని అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. ఓకే. అంటే మీరు ఆ ఓంకారాన్ని జపించేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఎలా అంటే అలా చేయకూడదు. అది ఇంతకుముందు శ్లోకంలో మనకి చూస్తే ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పారు. సంస్కృతంలో ఎక్కడొచ్చింది మాతాజీ ఇందాక? ఇందులోనే వచ్చిందా? నాసికాధ్వని అనుస్వరముతో మనము చేయాలి. ఓకే. అంటే సంస్కృత భాష స్వరాలన్నీ పూర్తయిన తరువాత ఉచ్చరించేటువంటిది నాసికా ధ్వని. అంటే కొంచెం ఒక రకంగా చూస్తే అది కేవలం పెదాల మీద నుంచి బయటకు వచ్చే ధ్వని కాదు. ఓకే. సో లోపల నుంచి ముక్కు ద్వారా కూడా వస్తుందన్నమాట ఆ ధ్వని. ఓకే. సో అది సంస్కృత పదాలలో ఉండదు. అది ఆ ఉచ్చారణ సంస్కృత పదాలలో ఉండదు. అది దానికి మించినటువంటి ఒక ఉచ్చారణ అనమాట. సంస్కృత పదాలలో ఉచ్చరించే విధంగా కాకుండా ఉచ్చారణ అనమాట. అంటే ఇప్పుడు అది మనం ఓంకార ధ్వనిని చేస్తున్నప్పుడు అది హృదయంతో రెజొనేట్ అవుతుందన్నమాట. హృదయంలో వచ్చేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో దాంతో రెజొనేట్ అవుతుందన్నమాట. అది నోటి ద్వారా కాదు వచ్చేది, అది ముక్కు ద్వారా కూడా వస్తుంది ఆ శబ్దం. ఓకే. సో ఆ విధంగా అది చేయాలి. అది కలియుగంలో అది కష్టం కాబట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని మనము జపం చేస్తే అంతకు మించినటువంటి లాభం వస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 35వ శ్లోకం రామారావు ప్రభుజీ. ఏవం ప్రణవ సంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్. ఏవం ప్రణవ సంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్. దశకృత్వస్త్రిశవణం మాసాధర్వాగ్జితానిలః. దశకృత్యస్త్రివసనం మాసాధర్వాగ్జితానిలః. హరే కృష్ణ. ఓంకారం నందు స్థితుడై అతడు ఈ ప్రాణాయామమును 10 మార్లు సూర్యోదయమున, మధ్యాహ్నమున, సూర్యాస్తమయమున జాగ్రత్తగా అభ్యసించవలెను. ఆ విధంగా 1 మాసము తర్వాత అతడు ప్రాణవాయువును వేయింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఏ విధంగా అయితే అతను ఓంకారాన్ని గనక మనం
10 సార్లు మార్నింగ్, 10 సార్లు మధ్యాహ్నం, 10 సార్లు సాయంత్రం, ఆ స్థితిలో కనుక మనం చేయగలుగుతామో అప్పుడు ప్రాణవాయువుని జయించగలుగుతాము. అంటే ఏంటండి ప్రాణవాయువుని జయించగలగడం అంటే ఏంటి చెప్పండి? ఉం? సుకోమల్ మాతాజీ. ఆయుష్ కొంచెం పెరుగుతుంది. హరే కృష్ణ. అలా కాదు. శ్వాస అనేది ఎక్కువ ఆత్మల శ్వాస హృదయంలోకి తీసుకురావటం నియంత్రించడం. శ్వాస నియంత్రించగలగడమా ప్రభు? శ్వాసను నియంత్రించడం. శ్వాసను నియంత్రించడం. ప్రాణవాయువు పీల్చుకున్నా మీరు బతకగలుగుతారు. ఓకే, మనకి మామూలుగా మనం బ్రతకడానికి ఎంత ప్రాణవాయువు తీసుకోవాలి? సో మనం ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయాలి కదా? ఇప్పుడు ఒక గంట సేపు మనము ఒక 60 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేసామనుకుందాం. ఓకే, అదే మీరు ఈ ప్రక్రియ ద్వారా ఒక నెల పాటు కనుక మీరు సాధన చేస్తే అదే గంట సేపు మీరు 60 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస చేయవసరలా. ఓ 20 సార్లు, 10 సార్లు, 30 సార్లు చేసినా సరిపోతుంది. ఓకే, అది ప్రాణవాయువుని జయించడం అంటే. తగ్గించడం అని కాదు. శ్వాస ద్వారా బ్రతకడాన్ని తగ్గించడం, శ్వాస తక్కువ తీసుకోవడం. ఎవరైతే తక్కువగా శ్వాస తీసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఆయు పరిమాణం కూడా పెరుగుతుంది. ఓకే, శ్వాస తక్కువ తీసుకున్న వాళ్ళ ఆయు పరిమాణం పెరుగుతుంది. ఓకే, ఒక వ్యక్తి యొక్క ఆయు పరిమాణం ఎంత అంటే ఇన్ని ఉచ్ఛ్వాసలు, ఇన్ని నిశ్వాసలు అని ఉంటుంది. ఓకే, అది మీరు సంవత్సరంలోనే తీసేసుకున్నారు అనుకోండి, మీ ఆయు పరిమాణం అయిపోయినట్టు. ఉదాహరణకి ఒక 100 ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక వ్యక్తికి ఆయు పరిమాణం అని అంటే 100 ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు తీసుకోవడానికి 100 ఏళ్ళు పట్టింది అనుకోండి, వాడు 100 ఏళ్ళు బతుకుతాడు. ఒక్క రోజులోనే తీసుకున్నప్పుడు ఒక్క రోజులోనే మరణిస్తాడు. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు చూడండి, మనము హరే కృష్ణ మంత్రం చేస్తాము అనుకుండా, హరే కృష్ణ మంత్రము ఒక 3-4 కిత్తాలు చేసేదాకా మనము అట్లే మనము అది దాన్ని ఇడీకున్నట్లే ఇవుతుకుంటాం. ఆ తరణం ప్రభు అట్లంటే అలా అంటే మనం కూడా హరే కృష్ణ మహామంత్రం చేసేటప్పుడు శ్వాసతోటి అనుసంధానం చేస్తాం. అలా చేయకపోతే ఏమైందంటే హరే కృష్ణ మహామంత్రం చేయడం అనేది ఒక భారంగా మారిపోతుంది మనకి. అది మనం చేయలేము, పెద్ద బండెత్తినట్టు ఉంటుంది మనకి ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చేయాలంటే కదా. ఎప్పుడైతే మనం శ్వాసతో అనుసంధానం చేస్తామో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే సింక్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏమవుతున్నాయి? ఉచ్ఛ్వాసానికి ఎంత సమయం పడుతుందో నిశ్వాసానికి కూడా అంతే సమయం పడుతుంది. మనం ఇలా మంత్రంతో మనం ఒకవేళ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తే, మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, చాలాసేపు పీల్చుకుని ఒక్కసారి వదిలేస్తాం, లేదంటే ఒక్కసారి పీల్చుకుని చాలాసేపు వదిలేస్తాం. అలా చేయకూడదు. ఎంతసేపు పీల్చుకుంటామో అంతసేపు వదలాలి. ఎప్పుడైతే అది మనం మంత్రంతో అనుసంధానం చేస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే మంత్రం చదివినంతసేపు పీల్చడం, మంత్రం చదివినంతసేపు వదిలేయడం. ఉచ్ఛ్వాస నిశ్వాస సమయం అనేటువంటిది కంట్రోల్ అవుతుంది అనమాట. తర్వాత మీరు అన్నట్లు ఎస్, అంత ప్రక్రియ మనం చేయాల్సిన అవసరం లేదు మాతాజీ. 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చదివిన దాకా పీల్చుకోకూడదు, 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చదివిన దాకా వదలకూడదు, అంత అవసరంలా. ఇప్పుడు లేదు ప్రభు, ఇప్పుడు అంత శక్తి లేదు అనుకోండి, లేదు అనంట. కానీ నేను అట్లా వస్తుందా అని నేను చెప్పేది, నేను అడిగింది ఆ మాదిరి వస్తుందా మీరు? వాళ్ళది వేరు. ఇప్పుడు మనం ఓంకారాన్ని వాళ్ళు ఆ ఉచ్చారమే చాలా ఎక్కువసేపు చేస్తారు. ఒక్కసారి ఓం అంటానికి ఒక 5 నిమిషాలు పడుతుంది వాళ్ళకి. ఓకే, ఆ ఓం అన్నంతసేపు వాళ్ళు ఉచ్ఛ్వాస చేస్తూనే ఉంటారు. లేదంటే వదిలినప్పుడల్లా అంటే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస అనేది ఓంకారంతో జత చేస్తారు. జత చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఎంతసేపు ఓంకారాన్ని చెప్తారో అంతసేపు ఉచ్ఛ్వాస. అంటే ఇప్పుడు మీరు ఒక 10 నిమిషాల్లో మామూలుగా అయితే ఒక 10 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుంటే ఓంకారంతో జత చేయడం వల్ల వాళ్ళు తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు ఉచ్ఛ్వాస నిశ్వాస చేయాలి అనేటువంటిది తగ్గిపోతుంది. ఓకే, ఆ విధంగా శ్వాస మీద నియంత్రణ వస్తుంది. శ్వాసను జయించిన వాళ్ళు అవుతారు. శ్వాసను జయించడం అంటే అదనమాట. ఓకే, ప్రాణవాయువుని జయించడము అని అంటే ప్రాణవాయువు తీసుకోకుండా కూడా ఎక్కువ కాలం బ్రతకగలగడం. నెక్స్ట్ సునీత మాతాజీ. హృత్పుండరీకమంతస్థం ఊర్ధ్వనాళమధోముఖం పుండరీకమంతస్థం ఊర్ధ్వనాళమధోముఖం ధ్యాత్వోర్ధ్వముఖం ఉన్నిధ్రం అష్టపత్రం సకర్ణికం
నాత్వోత్వముఖం ఉన్నిద్రం అష్టపత్రం సకర్ణికం. కర్ణికాయాం న్యసేత్ సూర్య సోమాగ్నినుత్తరోత్తరం. కర్ణికాయాం న్యసేత్ సూర్యా సోమాగ్నినుత్తరోత్తరం. వహ్నిమధ్యే స్మరేద్రూపం మమైతధ్యానమంగళం. అగ్నిమధ్యే స్మరేత్ రూపం మమైతధ్యానమంగళం. సమం ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం. ప్రశాంతం సుముఖం దీర్ఘచారు చతుర్భుజం. సుచారు సుందరగ్రీవం సుఖపోలం శుచిస్మితం. సుచారు సుందరగ్రీవం సుఖపోలం శుచిస్మితం. సమానకర్ణ విన్యస్త స్ఫురం మకరకుండలం. సమానకర్ణ విన్యస్తా స్ఫురన్మకరకుండలం. హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్స శ్రీనికేతనం. హేమాంబరం ఘనశ్యామం శ్రీవత్స శ్రీనికేతనం. శంఖచక్రగదా పద్మా వనమాలా విభూషితం. చక్రగదా పద్మా వనమాలా విభూషితం. నూపురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయాయుతం. పురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయాయుతం. ద్యుమత్కిరీట కటకా అకటి సూత్రాంగదాయుతం. యుమత్కిరీట కటక కటి సూత్రాంగదాయుతం. సర్వాంగ సుందరం హృద్యం ప్రసాదాసుముఖే క్షణం. సర్వాంగ సుందరం హృద్యం ప్రసాద సుముఖే క్షణం. సుకుమారమభిధ్యాయేన్ సర్వాంగేషు మనోదదత్. సుకుమారమభిధ్యాయేత్ సర్వాంగేషు మనోదధత్. ఇంద్రియాణీంద్రియార్థేభ్యో మనసాకృష్య తన్మనః. ఇంద్రియాణీంద్రియార్థేభ్యో మనసా కృష్య తన్మనః. బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః. బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః. భావము: అర్ధనిమీలిత నేత్రములతో చూపును నాసికాగ్రముపై స్థిరపరచి రంజితుడు జాగరూకుడునై మనుజుడు హృదయమునందలి కమలమును ధ్యానించవలెను. ఆ కమలము అష్టదళములను కలిగినది, ఒక నిటారపు తూడుపై నిలిచి ఉన్నది. సూర్యుని, చంద్రుని, అగ్నిని వరుసగా కమల కర్ణికలో నిలిపి అతడు వాటిపై ధ్యానం చేయవలెను. నా దివ్య రూపమును అగ్నియందు నిలిపిన వాడే అతడు దానిని ధ్యానమంగళముగా ధ్యానింపవలెను. ఆ రూపము సమము, ప్రశాంతము, సుముఖమునై ఉండును. అది దీర్ఘములకు 4 సుందరమైన భుజములను, మనోహరము సుందరమునైన మెడను, అందమైన కపోలమును, నిర్మల దరహాసమును, సమానముగు కర్ణములందు తేజోమయమగు మకర కుండలములను కలిగి ఉండును. అట్టి ఆధ్యాత్మిక రూపము ఘన శ్యామల వర్ణము కలదియే హేమాంబరమును ధరించి ఉండును. ఆ రూపము యొక్క వక్షస్థలము శ్రీవత్సమునకు లక్ష్మీదేవికిని స్థానము. ఆ రూపము శంఖచక్ర గదా పద్మములతోనూ వనమాలతోనూ అలంకృతమై ఉండును. దాని దేదీప్యమానముగు 2 పాద్మపద్మములు నూపురములతో అలంకరించబడగా ఆ రూపము తేజోమయ కిరీటముతో పాటు కౌస్తుభమణితో విరాజితమై ఉండును. కట్టి ప్రదేశము బంగారు మేఖలతో అలంకరించబడగా బాహువులు విలువైన కటకములతో శృంగారింపబడి ఉండును. ఆ సుందర రూపము యొక్క సర్వాంగములు మనస్సును హరించును. దాని వదనము కరుణామయముగు చూపుతో సుశోభితమై ఉండును. ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు మళ్లించి మనుజుడు గంభీరుడు, ఆత్మనిగ్రహము కలవాడునై బుద్ధినుపయోగించి మనస్సును అట్టి నా దివ్య రూపం యొక్క సర్వాంగములపై దృఢముగా లగ్నమనర్చవలెను. ఆ విధంగా అతడు అతి కోమలమగు నా దివ్య రూపమును ధ్యానించవలెను. భాష్యము: మోక్షార్థుల ధ్యానము యొక్క సరియైన పద్ధతిని, స్వభావమును, లక్ష్యమును గురించిన ఉద్ధవుని ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇతడు సమాధానం వసగినాడు. ఏ రూపాన్ని ధ్యానించాలి కదా ఆయన అడిగింది. ఎలా ధ్యానించాలి, ఏ రూపాన్ని ధ్యానించాలి అని అడిగారు. ఏ రూపాన్ని ధ్యానించమని ఇక్కడ చెప్తున్నారు? ఇప్పుడు దాకా వర్ణించిన రూపం ఎవరిది? ధ్యానయోగం కదా ప్రభు. శంఖచక్ర గదా ధ్యానయోగంలో ఇప్పుడు వర్ణించిన రూపం ఎవరిది?
విష్ణుమూర్తి రూపం. శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుడిదే ఇప్పుడు వర్ణించిన రూపం ఎవరిది? ప్రభుజీ పరమాత్మ ప్రభుజీ. పరమాత్మ ఎవరిది చెప్పింది? రమ్య మాతాజీ. హృదయంలో ఉన్నటువంటి కమలము. యాక్చువల్గా భగవంతుడిని మనం కమలంతోనే పోలుస్తాం కదా. భగవంతుడిని కుంతి ప్రేయర్స్లో వస్తుంది. ఏమని వస్తుంది? కృష్ణుడిని వర్ణిస్తుంది. ఎలా వర్ణిస్తుంది? కుంతి ప్రేయర్ ఉందా? కుంతి ప్రేయర్లో పద్మనాభాయ పద్మనేత్రాయ నమ పంకజమాలినే నమో పంకజమాలినే. నమ పంకజనేత్రే నమ అంటే పంకజాంగినే. ఏంటి? ఆయన శరీరం అంతా కమలంతో పోల్చేసింది ఆమె. కళ్ళు, ఉదరం, కాళ్ళు, తొడలు, ముఖము అన్ని పంకజంతో పోల్చేసింది. నమో పంకజనాభాయ కాంచి. ఓకే, అయితే అలాంటి పంకజ రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడి గురించి ఇక్కడ చెప్తున్నారు. సూర్యుడు చంద్రుడు తనలోనే ఉన్నట్లు. ఓకే, ఆ కమల కర్ణికలో నిలిపి అతడు వాటిపై ధ్యానం చేయవలను. నా దివ్య రూపమును అగ్నియందు నిలిపిన వాడే అతడు దాన్ని ధ్యాన మంగళముగా ధ్యానించవలను. ఆ రూపము సమము, ప్రశాంతము, సముఖమునకై ఉండును. అది దీర్ఘములకు 4 సుందరమైనటువంటి భుజములను. పరమాత్మ ఎలా ఉంటారో వినండి. 4 సుందరమైనటువంటి భుజములను, మనోహర సుందరమైనటువంటి మెడను, అందమైన కపోలమును, నిర్మల దరహాసమును, సమానమగు కర్ణములను, తేజోమయమగు మకర కుండలములను కలిగి ఉండును. అట్టి ఆధ్యాత్మిక రూపము ఘనశ్యామల వర్ణము కలది అయి హేమాంబరమును ధరించి ఉండును. ఆ రూపము యొక్క వక్షస్థలము శ్రీవత్సమునకు లక్ష్మీదేవికి స్థానము. ఆ రూపము శంఖ చక్ర గదా పద్మములతోనూ వనమాలలతోనూ అలంకృతమై ఉండును. దాని దేదీప్యమానముగు 2 పాద పద్మముల నూపురములతో అలంకరింపబడగా ఆ రూపము తేజోమయ కిరీటముతోనూ పాటు కౌస్తుభమణులతో విరాజితమై ఉండును. కటి ప్రదేశము బంగారు మేకములతో అలంకరింపబడగా బాహువులకు విలువైనటువంటి కటకములతో సింగారించబడి ఉండును. ఆ సుందర రూపము యొక్క సర్వాంగములు మనస్సును హరించును. దాని వదనము కరుణామయుడగు చూపుతో సుశోభితమై ఉండును. ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి వెనుకకు మళ్లించి మనుషుడు గంభీరుడు, ఆత్మనిగ్రహుడు కలవాడై బుద్ధిని ఉపయోగించి మనస్సును అట్టి నా దివ్య రూపము యొక్క సర్వాంగములపై దృఢముగా లగ్నమునర్చవలను. ఆ విధముగా అతడు అతి కోమలమగు నా దివ్య రూపమును ధ్యానించవలను. ధ్యానయోగి యొక్క ధ్యాన లక్ష్యం పరమాత్మ. ఓకే, ఆ పరమాత్మ యొక్క వర్ణన ఇందులో ఇవ్వబడింది. ఎంత అందంగా ఉంటారో చూడండి. ఇంత అందమైనటువంటి పరమాత్మని ఎక్కడ చూస్తారు? ఎక్కడ చూస్తారండి? మనం ఎక్కడ దర్శించుకోవాలి పరమాత్మని? హృదయ స్థానంలో. పరమాత్మ హృదయ స్థానంలో ఉంటారు. మనం ఎక్కడో అనుకుంటాం, ఏదో జ్యోతిని దర్శిద్దాం, లేకపోతే 2 కళ్ళ మధ్యలో కనిపిస్తుంది ఇలా అనుకుంటాం కదా. అలా కాదు, మనం దర్శించాల్సిన ప్రదేశం హృదయస్థానం. రెండవది, అర్ధనిమీలిత నేత్రములలో చూపును నాసికాగ్రముపై స్థిరపరచాలి. అర్ధనిమీలిత నేత్రాలంటే సగం మూయాలి, ఓకే. ఎవరైనా అలా చేయగలరా? ఎంతసేపు చేయగలరు ఒకవేళ చేస్తే? కళ్ళు మూసుకొని ధ్యానం చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ. కళ్ళు మూసుకొని ధ్యాన ప్రక్రియ కృష్ణుడు రికమెండ్ చేసింది కాదు. ఈవెన్ మీరు భగవద్గీత 6వ అధ్యాయంలో చూసినా ధ్యాన యోగం కదా, అందులో కూడా కృష్ణుడు పూర్తిగా మూసుకోండి లేదా పూర్తిగా తెరుచుకోండి అని చెప్పాల. పూర్తిగా తెరుచుకుంటే మనకి పరమాత్మ కాదు కనపడేది, మన ఇంట్లో ఎదురుగా ఉన్న రాక్షసులు కనపడతారు కదా. మన ఇంట్లో ఉన్న రాక్షసులు, మన ఇంటి పక్కన ఉన్న రాక్షసులు. పూర్తిగా తెరుచుకుంటే మనకి ఇంద్రియాలన్నీ ఇంద్రియార్థాల వైపు చూస్తూ ఉంటాయి కదా. అలా అని పూర్తిగా మూసుకున్నాం అనుకోండి, చక్కగా నిద్రపోతాం హ్యాపీగా. కాసేపటికి గురక కూడా వస్తాయి కదా. సో అందుకనే మూసుకుంటే మన కంట్రోల్ ఉండదు. మామూలుగా నిద్ర పట్టకపోయినా సరే కాసేపు అలా చైర్లో కూర్చొని లేకపోతే మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటే మనకి తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది.
చాలా మంది చెప్తారు మీరు పడుకోని కూడా ధ్యానం చేయొచ్చు, నిద్రపోతూ కూడా ధ్యానం చేయొచ్చు, మీరు ధ్యానమే చేస్తున్నారని చెప్తారు చాలా మంది. నిజానికి మనం చేస్తుంది ధ్యానం కాదు, చక్కగా నిద్రపోతున్నాం. చాలామంది కాన్సన్ట్రేషన్ వచ్చింది, చాలా గొప్పగా వచ్చిందని చెప్తారు. అదేం కాన్సన్ట్రేషన్ కాదు, నిద్ర అది. ఓకే, ఏం జరిగిందో తెలియలేదు, పావు గంట పాటు అరగంట పాటు పూర్తిగా నేను ఏకాగ్రతలో ఉన్నాను అని అంటారు. ఏం జరిగిందో ఎప్పుడు తెలియదండి, చక్కగా నిద్రపోయినప్పుడు తెలియదు. చక్కగా నిద్రపోయినప్పుడు మనకి ఏం జరిగిందో తెలియదు. కాబట్టి నిద్రపోకూడదు అని అంటే కళ్ళు ముయ్యకూడదు, మరి అలా అని కళ్ళు కూడా తెరియకూడదు. అప్పుడు ఏం చేయాలి? కళ్ళని సగం ముయ్యాలా, సగం తెరవాలా. కళ్ళని సగం మూయడం సగం తెరియడం అనేటువంటిది ఒక పెద్ద ఎక్సర్సైజ్. అలా కళ్ళని పూర్తిగా ముయ్యకుండా పూర్తిగా తెరవకుండా ఉంచడం కోసమైనా మనం మెలుకుతూ ఉంటాం, అవునా కదా? ఎవరైనా ట్రై చేయండి, ఒక గంట సేపు కళ్ళని సగం మూసి సగం తెరిసే ప్రయత్నం చేయండి. ఆ కళ్ళ మీదనే మన ధ్యాస ఉంటుంది, ఆ కళ్ళని అలానే ఉంచాలి అనేటువంటి భావనలో మనము నిద్ర కూడా పట్టదు మనకి. అప్పుడు మనం చూడాల్సింది ఏమిటి అంటే ఒక గుడ్డు ఇటువైపు ఒక గుడ్డు ఇటువైపు ఉండకూడదు. అలా సగం మూసి సగం తెరిచినప్పుడు కనుగుడ్లు ఒక కన్నుది ఇటుపక్క ఒక కన్నుది ఇటుపక్క ఉండకూడదు, రెండు ఒక చోటకి రావాలి, అంటే సెంటర్కి రావాలి. సెంటర్కి వచ్చి చూపు ఎటు ఉండాలి? చూపు పై వైపు ఉండకూడదు, చూపు కింది వైపు ఉండాలి, అంటే నాసికాగ్రం మీద ఉండాలి చూపు. నాసికాగ్రం మీద చూపు ఉండాలి. అలా నాసికాగ్రం మీద చూపును ఉంచి అప్పుడు మనం పరమాత్మ ధ్యానం చేయాలి. ఆ విధంగా పరమాత్మను చూడగలిగినటువంటి వ్యక్తి, పరమాత్మను దర్శనం చేసుకోగలిగినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా ఇంద్రియార్థాల నుంచి తన ఇంద్రియాలన్నీ ఉపసంహరింపబడతాయి. ఒక్కసారి పరమాత్మ యొక్క అందం చూసిన తర్వాత ఆ కళ్ళతోటి ఇంకొకటి ఏదో చూడాలి, ఇంకొకటి ఏదో వినాలి అనేటువంటి ఫీలింగ్ రాదు. ఇక ఆ పరమాత్మను అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, ఆ ధ్యానంలో నుంచి బయటికి రావాలనిపించదు, ధ్యానంలోనే ఉండిపోవాలి అనిపిస్తుంది. ఓకే, అలాంటి ఒక స్థితికి వెళ్తాడు. ఇదంతా కూడా మోక్షాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రక్రియ. ఇది ఉద్ధవుడు అడిగాడు, మోక్షం ఎలా సాధించాలి, మోక్షం సాధించే వాళ్ళు ఎలా ధ్యానం చేయాలని. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ 43 లతమతజి తత్సర్వవ్యాపకం చిత్తం ఆకృష్యైకత్ర ధారయేత్. తత్సర్వవ్యాపకం చిత్తం ఆకృత్యైకత్ర ధారయేత్. నాన్యాని చింతయేద్ భూయః సుస్మితం భావయేన్ముఖం. నాన్యాని చింతయేద్ భూయః సుస్మితం భావయేన్ముఖం. పిదప అతడు ఆ దివ్య దేహము యొక్క సర్వాంగముల నుండి చిత్తమును వెనుకకు మరలించవలను. ఆ సమయమున అతడు కేవలము అద్భుతమగు భగవానుని మందస్మిత ముఖమండలమునే ధ్యానింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఆ దివ్య దేహం యొక్క సర్వాంగముల నుండి చిత్తమును వెనుకకు మరలించవలను. ఆ సమయమున అతడు కేవలం అద్భుతమగు భగవానుని మందస్మిత ముఖమండలమునే ధ్యానించవలను. భగవంతుడి యొక్క వివిధ అంగాలను మనం అక్కడ దర్శనం చేసుకుంటాం. పరమాత్మ యొక్క వివిధ అంగాలను దర్శనం చేసుకున్న తర్వాత ముఖం వరకు రావాలి. ఆ తర్వాత ముఖం మీదనే మన ధ్యాస పెట్టాలి. ఓకే, భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క ముఖమండలంని ధ్యానించాలి. నెక్స్ట్ 44వ శ్లోకం మంజులత మతజి తత్ర లబ్ధ పదం చిత్తం ఆకృష్య వ్యోమ్ని ధారయేత్. తత్ర లబ్ధపదం చిత్తం ఆకృష్య వ్యోమ్ని ధారయేత్. తచ్చ త్యక్త్వా మధారోహో న కించిదపి చింతయేత్. తచ్చ త్యక్త్వా మదారోహో న కించిదపి చింతయేత్. భావం: భగవానుని ముఖమండల ధ్యానమునందు సుస్థాపితమైన చిత్తమును పిదప అతడు వెనుకకు మరల్చి ఆకాశమునందు లగ్నమునర్చవలను. పిదప అట్టి ధ్యానమును విడిచి అతడు నాయందు నెలకొనిన వాడే ధ్యాన విధినే త్యజించవలెను. భాష్యము: మనుజుడు విశుద్ధ చేతమునందు సుస్థాపితుడు అయినంతటా నేను ధ్యానించుచున్నాను, ఇది నా ధ్యాన లక్ష్యము అనడి ద్వైత భావన అంతరించును. అంతటా అతడు భగవంతునితో సహజ సంబంధ స్థితి అరుదించును. ప్రతి జీవుడు భగవదంశయే. అట్టి విస్మృత నిత్య సంబంధము తిరిగి జాగృతమైనప్పుడు మనుజుడు పరతత్వ స్మృతి అనుభవమును పొందును. ఇచ్చట మదారోహ అను పదముచే వర్ణింపబడినట్టు అట్టి స్థితి యందు మనుజుడు తనను
ధ్యానపరునిగాను భగవానుని కేవలము ధ్యాన లక్ష్యముగాను చూడక భగవంతునితో ప్రత్యక్ష ప్రేమమయ సంబంధములో సచ్చిదానందమయ జీవనమునకై ఆధ్యాత్మిక ఆకాశమున ప్రవేశించును. మోక్షార్థుల కొరకు ధ్యాన పద్ధతిని గురించి ఉద్ధవుడు తొలుత అడిగి ఉండెను. మనుజుడు తన చిత్తమును భగవానుని ముఖమండలమున సుస్థాపితము చేసినప్పుడు పూర్ణ మోక్షమును బడిసినట్లుగాని లబ్ధ పదం అను పదము సూచించును. మోక్షానంతర స్థితిలో అతడు ఇంకను ముందుకేగి ఆదిదేవుని సేవనొనర్చును. ధ్యానపరుడనడి భావనను విడుచుటచే అతడు మాయ యొక్క లేశమును త్యజించి భగవానుని యథాతథముగా గాంచును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. యాక్చువల్గా చాలా మంది ఇంతటితో ఆపేస్తారు, పరమాత్మ ధ్యానంతో ఆపేస్తారు. దాని తర్వాత కూడా ఇంకా ఉంది. ధ్యాన ప్రక్రియ పరమాత్మ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వరకు ఆగిపోదు. ఎవరైతే పరమాత్మతో ధ్యానం చేసేసి పరమాత్మ ధ్యానం ద్వారానే ముక్తిని సాధించేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క సేవను పొందరు. ఓకే, పరమాత్మ ధ్యానంతో వాళ్ళ ధ్యాన ప్రక్రియ ముగిసిపోయింది అనుకోండి, వాళ్ళ శరీరం నుంచి ఆత్మని బయటికి తీసేశారనుకోండి, అప్పుడు ఆత్మ ముక్తిని అయితే పొందుతుంది, కానీ భగవంతుడి ప్రేమని భగవంతుడి యొక్క సేవని పొందదు. ఆ స్థాయి నుంచి మీరు నెక్స్ట్ ఏం చేయాలి? ధ్యానాన్ని వదిలేసేయాలి. కళ్ళు సగం మూయడం సగం తెరియడం కాదు, కళ్ళు పూర్తిగా తెరవాలి. మీరు ఆ సగం మూసిన సగం తెరిసిన కళ్ళతోటి మీరు పరమాత్మని ధ్యానం చేయడం కాదు, పరమాత్మ ధ్యానాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఆకాశంలోకి చూడాలి, ఆకాశం వైపు చూడాలి. అంటే ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము చూడాలి. అంటే నెక్స్ట్ స్టేజ్ అనమాట అది. ఓకే, సో అప్పుడు ఆ భగవానుడు పూర్ణ మోక్షాన్ని పొందేటువంటి మార్గంగా మనం చూడాలి. ఇంతకు ముందు వరకు ప్రక్రియ ఏది? అది పూర్ణ మోక్షం కాదు, అది పాక్షిక మోక్షం. పూర్ణ మోక్షమును పడిసేటువంటి పద్ధతిలో మనం చేయాలి. మోక్షానంతర స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితికి మనం ప్రయత్నించాలి. అంటే మోక్షం తర్వాత స్థితి. అంటే మోక్షమే అంతిమ స్థితి కాదు, మోక్షం తర్వాత స్థితి. అంటే అది ఏం స్థితి అండి? భగవంతుడి పట్ల ప్రేమ, భగవంతుడి పట్ల సేవ. ఓకే, మోక్షానంతర స్థితి అది. చాలామంది మోక్షం వస్తే చాలు అంటారు కదా. మోక్షం అంటే సేవ ప్రేమ కాదు. మోక్షం అంటే తన నిరాకార బ్రహ్మంలో లీనమవడపోవడము, పరమాత్మలో లీనమైపోవడము, లేకపోతే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవడము, అదే మోక్షం అంటే. కానీ ఆ మోక్షానంతర స్థితి ఒకసారి మనందరికీ కూడా ఒక అస్తిత్వం అనేది ఉంది. మనం అందరం కూడా ఒక వ్యక్తిగత ఆత్మలం, మనందరికీ ఒక అస్తిత్వం అనేటువంటిది ఉంది. మోక్షం వచ్చిన తర్వాత అస్తిత్వం కోల్పోతాము అని అనుకోవడం తప్పు. అస్తిత్వం కోల్పోం. మోక్షానంతర స్థితిలో మన నిజమైనటువంటి అస్తిత్వంలో మనం నెలకొని ఉంటాం. అది మోక్షానంతర స్థితి అంటే భగవంతుడి పట్ల సేవ, భగవంతుడి పట్ల ప్రేమ, అందులో మనం నెలకొంటాం. నెక్స్ట్ 45వ శ్లోకం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభు. అంటే హరే కృష్ణ ప్రభుజీ. ఊహించుకున్నా ప్రభుజీ. భక్తి ధ్యానం అయిపోయిన తర్వాత గోలోక బృందావనం ఊహించుకోవాలా ప్రభుజీ? శ్రీకృష్ణుని యొక్క రూపం, ద్విభుజ రూపం. ఓకే, భగవంతుడి రూపం, భగవంతుడి ధ్యాన లక్ష్యంగా చేసుకో. పరమాత్మ ధ్యాన లక్ష్యం నుంచి భగవంతుడి ధ్యాన లక్ష్యంగా మార్చుకోవాలి మనం. ఓకే, భగవంతుని మనము ఆకాశం వైపు చూడడం అంటే భగవంతుడి ధ్యాన లక్ష్యం అంటే అదే ఆకాశం వైపు చూడటం అంటే. మోక్షానంతరము అంటే భగవంతుని సేవన ప్రభుజీ. ఎవరు అడుగుతుంది? శక్తి మాతాజీ. మోక్షానంతర స్థితి అంటే మోక్షం పొందిన తర్వాత మనం చేసేటువంటిది ఏంటి? మాతాజీ, గోలోకానికి వెళ్ళి మీరు ఏం చేస్తారు? పూలు కడతారు, భగవత్ సేవ చేస్తాం భగవంతుని సేవ చేస్తాం. అదే మోక్షానంతర ప్రభుజీ. ఇప్పుడు హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు ధ్యాన యోగం ద్వారా కొంతమంది ముక్తిని పొందుతారు. దానికంటే భక్తి యోగం ద్వారా పొందే ముక్తిలో సేవ అవన్నీ లభిస్తాయి. అంతేగా ప్రభు, ఇప్పుడు ధ్యాన యోగం ద్వారా లభించే ముక్తిలో అది ఆ ఫీల్ రాదు, ఆ అనుభూతులని వాళ్ళు లభించవు. సేవాభావం ఉండదు, సేవ ఉండదు, లీనమవుతారు, పరమాత్మలో లీనమవుతారు. అంటే పారిశుద్ధులుగా అక్కడ చూస్తారు కానీ వాళ్ళకి ఆ సేవలు అంటే ఉండవు. అంటే నిరాకార బ్రహ్మ ధ్యానం చేసేవాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనమవుతారు, పరమాత్మ ధ్యానం చేసేవాళ్ళు పరమాత్మలో లీనమవుతారు. అంటే పరమాత్మలో లీనమైపోవడము అని అంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు, వాళ్ళకి సొంత అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారు.
ఓకే. తర్వాత ఎప్పటికో మళ్ళీ పరమాత్మ ధ్యానం నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పరమాత్మ నుంచి భగవంతుడి ధ్యానం వరకు వెళ్ళాలి. అంటే నిరాకార బ్రహ్మ ధ్యానం నుంచి పరమాత్మ ధ్యానం వరకు, పరమాత్మ ధ్యానం నుంచి భగవంతుడి ధ్యానం వరకు మనం మన యొక్క ధ్యాన లక్ష్యాన్ని కనుక మార్చుకోగలిగితే మనం పూర్తి మోక్షాన్ని పొందినట్లు అవుతుంది. లేదు అని అంటే పాక్షిక మోక్షం. ఓకే. ఎలా అంటే అంటే పరమాత్మలో ఉన్నప్పుడు వాళ్ళ హరే కృష్ణ ప్రభు. ఆలోచన ఏ విధంగా ఉంటుంది ప్రభుజీ? మామూలుగా ఏముండదు, ఏముండదు, అంతే. ఓకే. నీళ్ళలో నీళ్ళ హరే చుక్క, కృష్ణ ప్రభుజీ. నీళ్ళల్లో అంటే నీళ్ళ ఆ చుక్క, రూపం పరమాత్మ మీదే అంటే ధ్యాస ధ్యానం పెడతారు అంతేనా ప్రభుజీ? సముద్రంలో పరమాత్మ వర్షం రూపం. చుక్క ఎలా ఉంటుందో అలాగా. మళ్ళీ ఆ వర్షం చుక్కను బయటికి తీసుకురావాలి మళ్ళీ. ఓకే. సముద్రంలో నుంచి ప్రభు వాళ్ళు దివ్య జ్యోతిలో ఐక్యమవుతారు అంతేగా ప్రభుజీ? ఇప్పుడు పరమాత్మ ధ్యానం చేసే వాళ్ళు దివ్య జ్యోతి కాదు. దివ్య కాదు. జ్యోతిలో ఐక్యం అవడం అంటే అది నిరాకార బ్రహ్మంలో ఐక్యం. నిరాకారం. నిరాకారం. ఉమ్. ఇది అక్కడ ఉంటారు వాళ్ళు, అక్కడ అలా ఉంటారు కానీ వాళ్ళకి ఏం సేవలు ఉండవు అంతేగా ప్రభు? అంతే, అంతే. పరమాత్మ అంటే భగవంతుడనే కదా ప్రభుజీ? కాదు. ఎలా? కాదు. ఉహు. అంటే మీరేంటి ప్రతి మనలో ఆత్మ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు క్లాసు? నేను మధ్యలో జాయిన్ అయింది ప్రభుజీ. పరమాత్మ వేరు, వింటున్నాను. భగవంతుడు వేరు. ఓకే. అంటే భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం భగవత్ పరమాత్మ. పరమాత్మ కేవలం భౌతిక విషయంలో ఉంటారు, భగవంతుడు ఆధ్యాత్మిక విషయం. ఓకే. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే. భౌతికమైన దానికి చేతనాన్ని కలిగించడం కోసం పరమాత్మ వస్తారు, భగవంతుడే విస్తరిస్తారు పరమాత్మలా. సో భగవంతుడి యొక్క పాక్షిక విస్తారం పరమాత్మ. దివ్య రూపం ఏదైతే ఉందో, భగవంతుడి యొక్క దివ్య రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని ధ్యానించడము అనేటువంటిది పరమాత్మ రూపం కంటే కూడా మించినటువంటిది అనమాట. అంటే కృష్ణుడి రూపాన్ని ధ్యానించడం అనేటువంటిది పరమాత్మ రూపం ధ్యానించడం కంటే కూడా ఉత్తమం. పరమాత్మ చతుర్భుజ నారాయణ రూపంలో ఉంటారు ఇందాక మనం చెప్పుకున్నట్లు, కానీ భగవంతుడు భుజ రూపంలో ఉంటారు. అది అర్థమైందా మాధవి? అర్థమైందా? అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణుడు నారాయణుడిగా విస్తరిస్తారు, ఆ నారాయణుడు పరమాత్మగా విస్తరిస్తారు. ఓకే. ప్రతి హృదయంలోకి వెళ్తారు పరమాత్మగా, ప్రతి హృదయంలోకి. అందుకనే ఎవరు ధ్యానంలో కూర్చున్నా వాళ్ళు పరమాత్మను దర్శించుకోగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ హృదయంలో కూడా పరమాత్మ ఉన్నారు కాబట్టి. ఓకే. ఓకే. 45వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. ఏవం సమాహితం సమాహితమతిర్మాం ఏవాత్మానమాత్మని ఏవం సమాహితమతిర్మా ఏవాత్మనామాత్మని విచిష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతం. విచష్టే మయి సర్వాత్మన్ జ్యోతిర్జ్యోతిషి సంయుతం. మనస్సు పూర్తిగా నా యందు స్థిరపడిన వాడు తన ఆత్మయందు నన్ను నా యందు వ్యక్తిగత ఆత్మను దర్శింపవలెను. ఆ విధముగా సూర్యకిరణములు పూర్తిగా సూర్యునితో ఏకమై ఉన్నట్లు గాంచడి రీతి అతడు వ్యక్తిగత ఆత్మలు పరమాత్మతో జతకూడి ఉన్నవని గాంచగలడు. భాష్యము. ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతిదియు సహజముగానే తేజోమయమై ఉండును. ఆత్మ స్వభావమే అది. ఆ విధముగా మనము వ్యక్తిగత ఆత్మను భగవదంశగా చూచినప్పుడు ఆ అనుభవమును సూర్యుని నుండి సూర్యకిరణములు బహిర్గతమగుటను చూచడి అనుభవంతో పోల్చవచ్చును. భగవానుడు జీవుని అందున్నాడు, అదే సమయమున జీవుడు భగవంతుని అందున్నాడు. కానీ ఈ రెండు సందర్భములలోనూ భగవంతుడే పోషకుడు, నియామకుడునై ఉన్నాడు. జీవుడు అట్లు కాదు. కృష్ణ భక్తి భావనను చేపట్టి దేవదేవుడగు శ్రీకృష్ణుని సమస్తమునందు మరియు సమస్తమును శ్రీకృష్ణుని యందు చూచుట ద్వారా ఎల్లరూ ఎంత సుఖభాగులు అయ్యెదరో కదా. కృష్ణ భక్తి భావన యందలి ముక్త జీవనము ఎంత సుఖమయమనగా అట్టి చేతనారహితంగా ఉండటయే గొప్ప దుర్భాగ్యము. శ్రీకృష్ణ భగవానుడు భక్తి యోగం యొక్క శ్రేష్టతను అనేక విధములుగా కరుణతో వివరించుతున్నాడు. అదృష్ట భాగులైన వారు భగవానుని అట్టి సందేశమును అవగతం చేసుకొనగలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనసు పూర్తిగా నాయందు స్థిరపడినవాడు తన ఆత్మయందు నన్ను, నాయందు వ్యక్తిగత ఆత్మను దర్శించవలెను. ఆ విధంగా సూర్యకిరణములు పూర్తిగా సూర్యునితో ఏకమై ఉన్నట్లుగా అంచడి రీతి అతడు వ్యక్తిగత ఆత్మలు పరమాత్మనితో జతకూడి ఉండవని గాంచగలడు. ఓకే.
యాక్చువల్గా సూర్యకిరణాలు వేరు, సూర్యుడు వేరు. సూర్యకిరణాలకి మూలం సూర్యుడు కదా. సూర్యకిరణాలను చూసినప్పుడు మనం సూర్యుడే గుర్తొస్తాడు మనకి. సూర్యకిరణాలుని సూర్యుడి నుంచి వేరు చేసి మనం చూడం, ఒకటే అనుకుంటాం, కానీ సూర్యకిరణాలు వేరు. అదేవిధంగా పరమాత్మలో ఐక్యమైనట్లు మనకి పరమాత్మలో ఆత్మని, ఆత్మలో పరమాత్మని చూడగలగడం. సూర్యకిరణాల్లో సూర్యుడిని, సూర్యుడిలో సూర్యకిరణాలను చూసినట్లు. ఓకే, మనం ఆ స్థితికి, అంటే ఇక్కడ వ్యక్తిగత ఆత్మని వేరుగా చూడట్లేదు. ఓకే, వ్యక్తిగత ఆత్మని పరమాత్మతో చూస్తున్నారు, పరమాత్మగా చూస్తున్నారు, పరమాత్మలో చూడగలుగుతున్నారు. నిజానికి రెండు వేరే అయినా మనకి ఒకటిలా అనిపిస్తుంది అన్నమాట, వేరుగా అనిపించట్లేదు. ఓకే, సూర్యుడి నుండి సూర్యకిరణములు బహిర్గతమగుటను చూచేటి అనుభవంతో పోల్చవచ్చు. భగవానుని జీవుని యందున్నాడు, అదే సమయమున జీవుడు భగవంతుని యందు ఉన్నాడు. ఇప్పుడు ఈ భౌతిక విశ్వం ఉంది, ఈ భౌతిక విశ్వం మొత్తానికి కూడా చేతనం ఎలా వస్తుంది? పరమాత్మ వల్ల వస్తుంది. ఓకే, భగవంతుడి వల్ల వస్తుంది. ఓకే, ఒక నారాయణుడు, ఈ గర్భోదక సాయి విష్ణువు వలన ఈ భౌతిక విశ్వానికి మొత్తానికి కూడా చేతనం వచ్చింది. అంటే ఈ భౌతిక విశ్వంలోనే కదా మనం ఉంది కదా. భౌతిక విశ్వంలోనే మనం ఉన్నాము అని అంటే ఈ భౌతిక విశ్వానికి వచ్చినటువంటి చేతనం గర్భోదక సాయి విష్ణువు వల్ల వచ్చింది. అంటే గర్భోదక సాయి విష్ణువు భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నారు కాబట్టి ఈ భౌతిక విశ్వానికి చేతనం వచ్చింది. అంటే భౌతిక విశ్వం మొత్తం వ్యాపించి ఉంది ఎవరు? విష్ణువు. ఓకే, మనం అందరం భౌతిక విశ్వంలో ఉన్నామంటే విష్ణువులో ఉన్నట్టు మనం అందరం కదా. మరి మనకి చేతనం ఎలా వచ్చింది? మనలోకి పరమాత్మ వచ్చాడు కాబట్టి. ఓకే, అంటే ఆత్మలో పరమాత్మను చూడటం అంటే మనలో భగవంతుడిని చూడటం, భగవంతుల్లో మనల్ని చూడటం అంటే భౌతిక విశ్వంలో మనల్ని చూడటం. ఓకే, ఈ విధంగా మనము భగవంతుడిలోనే సర్వాన్ని చూడగలుగుతాం, సర్వం భగవంతుడిలోనే చూడగలుగుతాం. మొత్తం భగవంతుడి కనెక్షన్ కనబడుతుంది, భగవంతుడి నుంచి వేరుగా మనకి తెలియదు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మనలో భగవంతుని చూడడం, భగవంతుడు మనం ఉన్నాము, కానీ ఎవరి వ్యక్తిత్వం వాళ్ళదేగా ప్రభుజీ. ఆయన పరమాత్మే, ఆత్మ. మరి సూర్యకిరణాలు సూర్యుడు కిరణాలు సూర్యుడివే, కానీ అట్టని సూర్యుడు కాదు, అట్లా అని అనుకోవాలి. అది అచింత్య భేద తత్వం. ఇది అది దానికి వర్తిస్తుంది. మనకి ఎట్లా వర్తిస్తుంది ప్రభుజీ? నాకు అర్థం కాదు. మనకి అచింత్య ఇది భక్తి గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ధ్యాన యోగుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మామూలుగా అయితే అద్వైతం. ఓకే, అద్వైతవాదం ఎలా చెప్తారు? ఒకటే అని చెప్తారు కదా, అలా అన్నమాట. ఒకటే. ఓకే, అలా చూస్తారు. ఓకే 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 శ్రీకృష్ణుని సమస్తం మనం ఎలా చూడాలి? ఒక భక్తి యోగి ఎలా చూడాలంటే పరమాత్మలో కాకుండా, లేకపోతే భౌతిక విశ్వంతో కాకుండా కనెక్షన్ మనం కృష్ణుడితో కనెక్షన్లో చూస్తాం అన్నమాట. ఈ పరమాత్మకైనా, భౌతిక విశ్వానికైనా, ఆత్మకైనా అన్నిటికీ మూలం శ్రీకృష్ణుడే కాబట్టి శ్రీకృష్ణులోనే మొత్తాన్ని చూడటం, మొత్తంలో శ్రీకృష్ణుని చూడడం అనేటువంటిది కేవలం మన భక్తులు మాత్రమే చేస్తారు. భక్తి యోగంలో అది శ్రేష్టమైనటువంటి విషయం అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆపుదామా? ఇంకొక శ్లోకం చదివితే అయిపోతుంది, కంప్లీట్ చేద్దామా? చదివేద్దాం ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం ఇలా చూడకూడదా ప్రభుజీ? గర్భోదక విష్ణులో చూడకూడదా ప్రభుజీ మనము? ఎవరు గర్భోదక విష్ణు చెప్పండి మాతాజీ. ఇప్పుడు మనం గర్భోదక విష్ణు పార్ట్ లో ఉన్నట్టు పార్ట్ లో వన్ ఆఫ్ ది అనేసి చూడకూడదా ప్రభుజీ మనం? ఎందుకు చూడకూడదు? చూడొచ్చు కదా, చూడొచ్చు. కాకపోతే మన చైతన్యం ఇంకా వృద్ధి చెంది ఉంది కాబట్టి గర్భోదక విష్ణువుకు కూడా మూలం కృష్ణుడు తెలుసుకున్నాం కాబట్టి కృష్ణుడిలోనే గర్భోదక విష్ణువు ఉన్నాడు, కృష్ణుడిలోనే మనం ఉన్నామని చూస్తాం. అంటే మన జ్ఞానం అంతటితో గర్భోదక విష్ణువుతో ఆగిపోలేదు కాబట్టి. ఓకే ఓకే చదవండి మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ.
ధ్యానేనేత్తం సుతీవ్రేణ యుంఝతో యోగినో మనః ధ్యానేనేత్తం సుతీవ్రేణ యుంజతో యోగినో మనః సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్యజ్ఞానక్రియా భ్రమః సంయాస్యత్యాసు నిర్వాణం ద్రవ్య జ్ఞాన క్రియా భ్రమః. యోగి ఆ విధంగా తీవ్రమగు ధ్యానంచే మనసును నిగ్రహించినప్పుడు ద్రవ్య జ్ఞాన క్రియా భ్రమ అతి శీఘ్రంగా నశించును. భాష్యము: ద్రవ్య భ్రమ కారణంలోనే మనము మన దేహమును, మనస్సును, ఇతరుల దేహ మనసులను, ఆదిదైవిక నియంత్రణమును చర్మ సత్యమని భావించేదము. ఆదిదైవిక నియంత్రణము దేవతల యొక్క దేహ మనసులను సూచించును. వారందరూ దేవదేవుని వినమ్ర సేవకులే అయి ఉన్నారు. గొప్ప శక్తిని ప్రదర్శించే మహాసూర్యుడినైనను శ్రీకృష్ణుని ఆదేశం మేరకే వినయంగా తన విశ్వపదమున ప్రయాణించును. హఠయోగము, కర్మయోగము, రాజయోగము మున్నగునవి భక్తి యోగం యొక్క అంశాలేననియు వాస్తవమునకు వాటికి ప్రత్యేకముగా అస్తిత్వం లేదనియు ఈ అధ్యాయం నందు స్పష్టంగా గాయించబడినది. జీవిత లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు మనుజుడు తన ధ్యానంను లేదా యోగ సాధనను పరిపూర్ణ మనోచుకున్న గౌరవించు ఇటు తుట్టదులకు విశుద్ధ భక్తి స్థితికి తప్పక చేరవలసి ఉండును. ఈ అధ్యాయం నందు తెలుపబడినట్లు భక్తి పరిపక్వత యందు అతడు ధ్యానపరుడు, ధ్యాన లక్ష్యము అనేది కృత్రిమ ద్వైత భావన నుండి విడివడిన వాడే పరతత్వం యొక్క శ్రవణ కీర్తనం నందు సహజంగా నెలకొనును. భక్తి యోగం నందులే అట్టి కలాపములు సహజ ప్రేమ నుండి ఉత్పన్నమగును కనుక అత్యంత సహజములై ఉండును. కృష్ణ సేవకునిగా తన మూల స్వభావమును మనుజుడు జాగ్రత్త మనొచ్చుకున్నప్పుడు ఇతర యోగ పద్ధతుల పట్ల అభిరుచి నశించిపోను. భగవానుడు తన ఉపదేశంను ఆరంభించక ముందే ఉద్ధవుడు విశుద్ధ భక్తుడై ఉన్నాడు కనుక అతడు భగవత్ పార్షదుడనడి మహోన్నత స్థితిని త్యజించి యోగ విధానం యొక్క యాంత్రిక కసరత్తులు స్వీకరించునని ఊహింపజాలము. భక్తి యోగం ఎంత ఉన్నతమైనదనగా సాధనా భక్తి యొక్క ఆరంభ స్థితి అందైనను మనుజుడు ముత్తునిగానే పరిగణింపబడును. ఏలయన అతని కర్మలని సరియైన నిర్దేశంలో భగవత్ ప్రీత్యధ్యమే వర్ణించబడును. హఠయోగం నందు మనుజునికి దేహ నియంత్రణ గురించి చింతయుండును. జ్ఞానయోగం నందు అతనికి కాల్పనిక జ్ఞాన చింతయుండును. ఈ రెండు పద్ధతుల యందును మనుజుడు గొప్ప యోగి లేదా తత్వవేత్త కావాలని కోరుతూ స్వార్థయుతమగు యత్నములు కావించును. అట్టి అహంకారయుత కార్యము ఈ శ్లోకం నందు క్రియ అని వర్ణింపబడినది. మనుజుడు ద్రవ్యజ్ఞాన క్రియలకు సంబంధించిన భ్రమను ఛేదించి ప్రేమభక్తి అనేది నిరాంకార స్థితికి అర్థించవలెను. శ్రీమద్ భాగవతం నందుల శ్రీకృష్ణుడు ఉద్ధవునకు యోగ పద్ధతిని వివరించుటాను ఏకాదశి స్కందంలోని 14వ అధ్యాయంలో కృష్ణ కృపామూర్తి శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ విధంగా ధ్యాన యోగ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ధ్యాన యోగంలో ఎప్పుడైతే స్థిరంగా నిలబడతారో వాళ్ళు ద్రవ్య జ్ఞాన క్రియా భ్రమ అతి శీఘ్రముగా నశించును. అంటే దేవీదేవతల ఆరాధన, లేకపోతే జ్ఞాన ప్రక్రియ, లేకపోతే మిగిలినటువంటి యోగ ప్రక్రియలు అన్నీ కూడా ఒక్కసారిగా వాటన్నిటి భ్రమ నుంచి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. ఓకే, ఈ విధంగా వాళ్ళు ధ్యానంలో అంటే ఇందులో ఏం చెప్తున్నారు, ద్రవ్య భ్రమ కారణమని మనము మన దేహము, మనస్సు, ఇతర దేహ మనస్సులను ఆదిదైవిక నియంత్రణమును చరమ సత్యమని భావించదము. అంటే దేవీ దేవతల వల్లనే మనం నడుస్తున్నాము అని అనుకుంటాం. ఓకే, అందువలన ఆదిదైవిక అంటే ఏంటండి? ఆదిదైవిక అంటే సునామీ లాంటివి ప్రభుజీ, ఏమైనా ఫ్లడ్స్, తుఫాన్లు లాంటిది. దేవి దేవతల వచ్చే దేవీ దేవతల ద్వారా పొందేటువంటిది దేవీ దేవతలు అని అర్థం. ఓకే, ఆదిదైవిక క్లేశాలంటే తుఫాన్లు, లేకపోతే భూకంపాలు, సునామీలు, ఏదైనా. ఆదిదైవికం అంటే దేవతల ద్వారా దేవతలు అని అర్థం. ఓకే, అంటే మన ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయంటే ఎవరో ఒక దేవత సహాయం చేస్తారు, ఆది దేవతలు ఉంటారు. ఓకే, సో అంటే అధిష్టాన దేవతలు. ఓకే, అంటే ఇప్పుడు మన ఇంద్రియాలన్నీ అధిష్టాన దేవతల పనుల్లో పనిచేస్తున్నాయి కాబట్టి అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూజించాలి అనేటువంటి భ్రమ నుంచి మనం బయటకు వచ్చేస్తాం ఎప్పుడైతే మనము ధ్యాన యోగ ప్రక్రియలో భగవంతుడి స్మరణము అనేటువంటి దానికి మనం వెళ్ళగలిగితే అప్పుడు దేవీ దేవత ఆరాధన నుంచి బయటకు వస్తాము అని అర్థం. సో జ్ఞాన ప్రక్రియ నుంచి కూడా బయటకు వచ్చేస్తాం.
జ్ఞానము అనేటువంటిది కేవలం తత్వ విచారణ ద్వారా మాత్రమే మనం భగవంతుని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. కానీ అది కూడా, ఆ భ్రమ కూడా తొలగిపోతుంది. ఇక క్రియ. క్రియ అంటే ఇక్కడ మనకి ఇందాక ఇందులో చెప్పారు చూసారా, క్రియ అని ఎక్కడ వచ్చింది? ఇందులో లాస్ట్ వచ్చింది ప్రభుజీ. లాస్ట్ వచ్చింది కదా. అట్టి అహంకారయుత కార్యము ఈ శ్లోకం నందు క్రియ అని వర్ణించబడినది. అంటే వ్యక్తి దేహ నియంత్రణ గురించి చింత ఉంటుంది ఎందులో? హఠయోగంలో. ఆ తర్వాత జ్ఞానయోగంలో కాల్పనిక జ్ఞాన చింతన ఉంటుంది. ఈ రెండు పద్ధతుల ఎందును మనుషుడు గొప్ప యోగి లేదా తత్వవేత్త కావాలని కోరుతూ స్వార్థయుతమగు యత్నములను కావించును. ఓకే, అలాంటి అహంకారయుత కార్యము ఈ శ్లోకమునందు క్రియ అని చెప్పబడింది. అంటే మనకు ఉన్నటువంటి అహంకార స్థితి అన్నమాట. మనం పొందినటువంటి జ్ఞానం ద్వారా, మనం చేసినటువంటి అంటే సిద్ధుల ద్వారా ఏదైతే ఉందో ఆ అహంకార స్థితి ఏమైతే ఉందో అది, వాటి నుంచి కూడా మనము ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి నిరహంకార స్థితికి వచ్చి ఆ తర్వాత భగవంతుడి పట్ల ప్రేమయుతమైనటువంటి భక్తిని చేయగలుగుతాము. ఓకే, ఇది యోగ పద్ధతి ద్వారా మనము భగవంతుడిని సాధించేటువంటి ప్రక్రియ. ఇక ఈ యోగ పద్ధతిలో మనకి అనేక సిద్ధులు వస్తాయి. నెక్స్ట్ 15వ అధ్యాయంలో భగవంతుడు యోగ సిద్ధుల గురించి వర్ణించబోతున్నారు. ఒక్కొక్క రకమైన సిద్ధిని సాధించడం కోసం ఒక్కొక్క రకమైనటువంటి విధంగా యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ఏ రకంగా ధ్యానం చేస్తే ఏం సిద్ధులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ 18 రకాల సిద్ధులు మనకి ఎలా పొందవచ్చు అనేటువంటిది డీటెయిల్డ్గా మనకి నెక్స్ట్ అధ్యాయంలో వివరిస్తున్నారు. ఒక్కొక్క సిద్ధి గురించి, ఆ సిద్ధిని ఎలా సాధించాలి అనే దాని గురించి కృష్ణుడు మనకి నెక్స్ట్ అధ్యాయంలో తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 ప్రభు. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. యోగ సిద్ధులు అంటే అనిమా సిద్ధి, లిమా సిద్ధి అవేనా ప్రభుజీ?